అసలు లడ్డూ కల్తీ అన్నది జరగలేదని వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు అన్నారు. కేవలం నాణ్యతా లోపాన్ని పట్టుకుని కల్తీ అని దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. నెయ్యి పేరుతో దోచుకోవడానికే ఈ కుట్ర చేశారని అన్నారు. అధ్యక్ష, తిరుపతి నెయ్యిలో కల్తీ అనే మాట లేదు. అధ్యక్ష, కల్తీ అనే మాట లేదు. నాణ్యత లోపాన్ని పట్టుకొని వీళ్ళు కల్తీ అని చెప్పి అవతల పార్టీల మీద దుష్ప్రచారం చేయాలని చూస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇది కేవలం 321 రూపాయల నుంచి 658 రూపాయలు పెంచుకోవడం కోసం జరిగిన కుట్ర తప్ప ఎక్కడ నెయ్యిలో కల్తీ లేదు. ఈ ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలు అందరి సాక్షిగా చెప్తున్నాం, కల్తీ లేదు లేదు లేదు. అయితే వైసీపీ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్ కూడా. లడ్డూ కల్తీ జరిగినా జరగలేదని చెప్పడం ఏంటంటూ ఫైర్ అయ్యారు. వైసీపీని ఆ దేవుడు కూడా క్షమించడన్నారు. చెప్పేవాళ్ళు సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవునికి చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే వేసుకో బ్రదర్. అంతకుముందు రూల్స్ విషయంలో సభలో కాసేపు వివాదం నడిచింది. స్వల్పకాలిక చర్చకు ముందు మంత్రులు, మండలి చైర్మన్ మధ్య కాసేపు సంవాదం జరిగింది. స్వల్పకాలిక చర్చకు ముందు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని మంత్రులు తెలిపారు. అయితే చర్చ అనంతరం ప్రకటన చేయాలని చైర్మన్ సూచించారు. దీనిపై మంత్రులు అభ్యంతరం తెలిపారు. చర్చ తరువాత చేసే ప్రకటనకు ఎలాంటి రిలెవెన్స్ ఉండదని, ఇలాంటి కొత్త సంప్రదాయానికి తెరతీయడం సరికాదన్నారు మంత్రి పయ్యావుల. ఫైనల్లీ యు ఆర్ ది చైర్పర్సన్, యూ కెన్ టేక్ ఏ డెసిషన్. మేము పదే పదే చెప్తా ఉన్నాం, ఒక చారిత్రాత్మక తప్పిదానికి ప్రొసీజరల్గా ఈ సభ వేదిక కాకూడదు అనేటువంటిది తమరి దృష్టిలో పెడుతున్నాం సార్. మీరు స్టేట్మెంట్ అలౌ చేయండి, మంత్రి గారు 5 నిమిషాలు 10 నిమిషాలు చదువుతారు. దాని మీద మీరు అనుమతించినంతసేపు డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. ఐ ఓన్లీ వాంట్ టు అష్యూర్, ఫైనల్లీ డెసిషన్ ఈజ్ యువర్స్. ఒక చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు. ఇదే అంశాన్ని మరో మంత్రి నాదెండ్ల మనోహర్ తెరపైకి తీసుకొచ్చారు. చైర్మన్ కొత్త సంప్రదాయాలకు తెర తీయొద్దన్నారు. నిబంధనల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని, ఈ అంశంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అన్నారు. అధ్యక్ష, ఈ రోజు వరకు పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రొసీజర్ డీవియేషన్ ఎక్కడ జరగలేదు. యూ కెనాట్ అడ్మిట్ 2 motions ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ హౌస్. అట్లా జరగకూడదు అధ్యక్ష. మీరు రూల్ 65 మీరు చూసుకోండి ఒకసారి. మీ అడ్జర్న్మెంట్ మోషన్లో చాలా క్లియర్గా ఉంటుంది. మీకు ప్రతిరోజు మీరు రూల్ 65 గురించి మీరు మార్నింగ్ మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు చూడండి, రూల్ నెంబర్ 65 చూడండి మీరు. దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనకి. యూ కెనాట్ కమ్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ విత్ ఇన్ ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ 2 times. అటువంటి సాంప్రదాయానికి దయచేసి మీరు దారి ఇవ్వబాకండి. గతంలో ఎక్కడ జరగలేటువంటిది. మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా మీరు ఆలోచించుకుని ఆ నిర్ణయం తీసుకోవాలి. అయితే మంత్రుల అభ్యంతరాల్ని చైర్మన్ తోసిపుచ్చారు. రూల్ 65 వాయిదా తీర్మానానికి వర్తిస్తుంది కానీ ఇతర అంశాలకు వర్తించదు అన్నారు మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఎక్కడా ప్రొసీడింగ్స్ ఉల్లంఘించడం లేదన్నారు. కొత్త సంప్రదాయాన్ని మంత్రులే తీసుకొచ్చారన్నారు. ప్రెసిడెంట్స్ అంటున్నారు, కాదు. ఎలా కాదంటే, ఎక్కడా కూడా మీ మండలి ప్రొసీడింగ్స్లో ఎక్కడా కూడా షార్ట్ డిస్కషన్లో స్టేట్మెంట్ అనేది లేదు. ఫస్ట్. రెండోది ఏంటంటే, ఒకే రోజు ఒకే సబ్జెక్టు షార్ట్ డిస్కషన్లో ఉండగా దాని మీద స్టేట్మెంట్ అనేది మీరు చెప్పినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ మండల చరిత్రలో కూడా ఎక్కడ లేదు. ఇది కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకురావడం జరిగింది. దయచేసి ప్లీజ్